తులసి న్యూస్ కు స్వాగతం. మాలకొండకు బహిరంగ వేలం పాట ద్వారా ఆదాయం 1,67,10,000 రూపాయలు. పల్లెటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పలు దుకాణాలకు 2025-26లో నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా 1,67,10,000 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కెవి సాగర్ బాబు తెలియజేశారు. శుక్రవారం పర్యవేక్షక అధికారి వంశీ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. కొబ్బరి చిప్పలు ప్రోగు చేసుకుని హక్కును మహంకాళి మల్లికార్జున 19.62 లక్షలు, నెయ్యి మరియు పాటు వసూలు హక్కు బచ్చు వెంగళరావు 50,000, పార్కింగ్ రుసుము వసూలు హక్కు మంచాల చినవేరయ్య 28.25 లక్షలు, వస్త్రములు అమ్ముకును మరియు వసూలు చేసుకునే హక్కు జాలది ప్రసాదు 24.15 లక్షలు, కొబ్బరికాయలు అమ్ముకును హక్కు మహంకాళి మల్లికార్జున 26.20 లక్షలు, అద్దములు ఫోటోలు మరియు పూజా ద్రవ్యాలు అమ్ముకును హక్కు ఇంటూరి శంకరయ్య 35.33 లక్షలు, కూల్ డ్రింక్స్ అమ్ముకును హక్కు కామినేని రఘురామయ్య 16.75 లక్షలు, పాదరక్షలు మరియు బ్యాగులు భద్రపరుచుకునే హక్కు 6.10 లక్షలకు దక్కించుకున్నారు. బహిరంగ వేలం పాటల ద్వారా గత సంవత్సరం కన్నా 18.20 లక్షలు అదనంగా వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.